హలో అండి. ఇది నేను ఒక పాట్ చిన్న పాట్ ఉంటే ఇంట్లో దీన్ని డెకరేటివ్‌గా చేసుకొని పెన్నివర్ట్ ప్లాంట్ పెడదామనేసి దాన్ని రెడీ చేస్తున్నాను. అయితే ఇవి ఎప్పటినుంచో నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయి. డెకరేటివ్ మిర్రర్స్. అది పెట్టేసి పెన్నివర్ట్ చెట్టు ఇందులోకి పెడదామనేసి అనుకుంటున్నాను. అయితే ఈ చెట్టు లోపల ప ఒక 15 డేస్ నేను వాష్‌రూమ్‌లో పెట్టినాను ఆ పెన్నివర్ట్. అదేం అవ్వలేదు అసలు. మంచిగానే ఉంది. పెద్దగా గ్రోత్ అనేది లేకున్నా గానీ ప్లాంట్ అయితే మంచిగా కనిపించింది. అందుకని అది ఇంట్లో కప్‌లో పెట్టినాను అది. ఇది పాట్ కనిపిస్తే దీనికి కొంచెం ఫెవికాల్ నా దగ్గర నేను క్రాఫ్ట్‌కైతే ఎప్పుడు ఫెవికాలే యూజ్ చేస్తాను. హ్మ్. ఇది పెట్టేసి ఇది కొంచెం థిక్ ఉందనేసి అది కొంచెం లిక్విడ్‌గా ఉంది అందులో బాటిల్‌లోది. అందుకే ఇది థిక్‌నెస్ రావడానికి అనేసి నేను నార్మల్ డైరెక్ట్ గ్లూ పెట్టేసి పెట్టుకుంటున్నాను. మనకి ఇష్టమైన డిజైన్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి నేను మా ఇంట్లో టైల్స్ వర్క్ ఉన్నప్పుడు అది మిగిలిపోయింది. అది పెట్టి నేను దాంట్లో కొంచెము వాటర్ యాడ్ చేసేసి ఇష్టమున్న కలర్ యాడ్ చేసుకోవచ్చు. అది చేసేసుకొని చేస్తున్నాను. అయితే దీనికి సిమెంట్‌తో కూడా చేసుకోవచ్చు. సిమెంట్ అయినా బాగానే ఉంటది. ఇంతకుముందు నేను ఒకసారి చేసినాను అది. సిమెంట్ అయినా మంచిగానే ఉంటది. లేదా వాల్ పుట్టి అనేసి వస్తది కదా! అదైనా వేసుకొని వాటర్ కలిపి ఇది డైరెక్ట్ కలర్ ఏసి చేసుకోవచ్చు. లేదు అంటే సెరామిక్ పౌడర్ అయితేనేమో కొంచెం ఫెవికాల్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి చేసుకోవాలి. దీనికి పెద్దగా ఆర్ట్ ఏం అవసరం లేదు. మనకి ఇష్టమున్న డిజైన్ ఏసుకొని ఒకవేళ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు పెన్సిల్‌తో గీసుకొని డిజైన్ గీసుకొని కూడా అతికించుకోవచ్చు. ఇది చిన్న పాట్ కాబట్టి దీనికి ర్యాండమ్‌గా అతికించుకుంటూ వెళ్ళిపోయినాను నేను. ఇది మామూలుగా దీనికి అప్లై చేసేసి మొత్తం మనకు ఫుల్ మిర్రర్ మీద కూడా అప్లై చేసేసుకుంటూ ఆ గ్యాప్స్‌లలో ఇది మనం చేసింది అందులోకి వెళ్ళాలి. అది తీయడానికి అనేసి నేను ఎక్సెస్ ఉన్నదంతా తీసేస్తున్నాను. గ్యాప్స్‌లో మాత్రం అట్లా ఉండిపోతుంది మనకి. ఇది వాటర్ అద్దుకుంటూ కొంచెం తీసేసుకొని పెట్టేసుకోవాలి. అయితే నేను స్పాంజ్ పెట్టేసి తుడుస్తున్నాను. కానీ అది కొంచెం రఫ్ గీతలు వచ్చినట్టుగా అనిపించి మళ్ళీ పక్కన పెట్టేసి చేయితోనే స్మూత్‌నెస్ రావడానికి చేయితో రబ్ చేసుకుంటూ తీసినాను. ఇది మొత్తము డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలి. నేను ఇప్పుడు ఇది కొంచెం ఊరికే అట్లా తీసి చూపిస్తున్నాను కానీ అవసరం లేదు. మొత్తం డ్రై అయిన తర్వాత వాటర్ అద్దుకుంటూ తీసేస్తే మనకి అతికిచ్చిన పౌడర్ కూడా ఏం పోదు అసలు. బాగానే ఉంటుంది అట్లాగే. ఇప్పుడు ఇది మొత్తం డ్రై అయిన తర్వాత నేను రిమూవ్ చేసేస్తున్నాను అంతా. దీంట్లో అది ఇప్పుడు వాటర్ పడ్డా ఇదేం అవ్వదు అసలు మనకి. ఇది టైల్స్‌లో పెట్టే గ్యాప్స్‌లో పెట్టేది వాష్‌రూమ్స్‌లలో పెడతారు కాబట్టి అది వాటర్ అంతా పడినా ఏమవ్వదు కాబట్టి మనకు పాట్‌లో పెట్టుకున్నా ఏం కాదు. దీని హోల్ అవసరం లేదు ఈ పెన్నివర్ట్ ప్లాంట్‌కి కింద. మంచి పాట్స్ ఏమైనా దొరికితే మనకి నర్సరీస్‌లో అక్కడ పాట్స్ ఉంటాయి కానీ వీటిలో పాట్స్‌కి అన్నిటికీ కింద గ్యాప్ ఉంటుంది. అట్లా కాకుండా మనకి ఇంట్లోనే ఏదన్నా మంచి బౌల్ ఏదన్నా ఉంటే అందులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను వాష్‌రూమ్‌లో ఒక 15 డేస్ పెట్టినాను ఇది. అందులో కొంచెం వెంటిలేషన్ అయితే బాగానే ఉంటుంది మాకు. అందుకని మరి ప్లాంట్ పెద్దగా అంటే గ్రోత్ అన్నది నాకు తెలియలేదు కానీ ఆకులైతే ఏం అసలు ఇది కాలేదు, పాడవలేదు. దీనికి కింద స్టెమ్ నుంచి కూడా రూట్స్ వచ్చేస్తాయి. ఇందులో కొన్ని తీసేసి పాట్‌లో పెడుతున్నాను నేను. కొంచెం వాటర్ మాత్రం ఎప్పుడూ దాంట్లో పైన కొంచెం వాటర్ మాత్రం ఉండాలి. వాటర్ మొత్తము పోతే మాత్రం గ్రోత్ ఉండదు. చెట్టు కూడా పాడైపోతుంది కొంచెం అది. అందుకని మట్టి హాఫ్ వేసుకొని కొంచెం పైన కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు వాటర్ ఎప్పుడు ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు గ్రోత్ బాగుంటుంది. నేను మిగతా ప్లాంట్స్ కూడా ఉన్నాయి నేను ప్రాపగేట్ చేసుకున్నవి. 3 కప్స్‌లలో పెట్టుకున్నాను. ఇది సపోర్టింగ్‌గా స్టోన్ పెడుతున్నాను. చెట్లు ఇట్లా వాలిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయని. ఇది మనము క్లీన్ చేసుకున్న పాట్‌ని ఏం కాదు. ఇప్పుడంటే నేను ఇమ్మీడియట్‌గా చేస్తున్నాను కాబట్టి కొంచెం మార్క్స్ కనిపిస్తున్నాయి. మొత్తం డ్రై అయిన తర్వాత మంచిగా కడిగేసుకోవచ్చు క్లీన్‌గా. ఇదిగో ఈ పాట్సే నేను ఇవన్నీ బయటనే పెడతాను. ఇదొక్కటి మాత్రం వాష్‌రూమ్‌లో ఒక 15 డేస్ ఈజీగా పెట్టాను. 15 డేస్‌లో పెడితే పెద్దగా నాకు దానికి ఏమీ డిఫరెన్స్ అంటే ఎక్కువ గ్రోత్ లేకున్నా కానీ బాగానే ఉంది పాట్. మంచిగానే అనిపించినాయి అందులో. ఆకులు కూడా పెద్దగా వాలిపోయినట్టుగా అట్లా డ్రై అయిపోయినట్టుగా ఏమి అనిపించలేదు. అంటే అందులో కొంచెం వెంటిలేషన్ ఉంది. అందుకని ఉందో ఏమో అనిపించింది.
ఇక అట్లా అట్లా లేని వాళ్ళు వెంటిలేటర్లో పెట్టేసుకున్నా ఏం కాదు. కానీ నేనేమో కార్నర్లో పెట్టాను ఒక సైడ్. వెంటిలేటర్లో పెడితే మనకి ఎట్లాగో అక్కడ వెలుతురు వస్తుంది కాబట్టి పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకున్నా బాగుంటాయి. ఇది బయటనే పెడుతున్నాను ఇదైతే. ఇప్పుడు ఈ పాట్‌కి నేను ఏదన్నా ఈ పౌడర్‌తో అయినా చేస్తాను. లేకుంటే సిమెంట్‌తో అయినా చేయాలనుకుంటున్నాను. ఇంకో పాట్ ఉంది నా దగ్గర. మళ్ళీ చేసినప్పుడు నేను ఇంకో వీడియో చేస్తాను అది. ఇది కప్స్‌లో ఉండింది. బయటనే పెట్టినాను ఇవి మాత్రము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ ఇట్లా పెట్టేసినాను. ఎక్కడ కార్నర్‌లో అయినా పెట్టేసుకోవచ్చు మనం ఇది. ఇంట్లో ఈజీగా గ్రోత్ అవుతది. మెయింటైన్ చేసుకోవచ్చు ఈ ప్లాంట్. ఎందుకంటే 10 డేస్ 10-15 డేస్ పెట్టినాను కాబట్టి. ఓకే అండి. థ్యాంక్ యూ.